ఆ గ్రామంలో ఒంటరిగా తిరగాలంటేనే భయపడుతున్నారు. చీకటి పడితే వెన్నులో వణుకు. జనం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. చీకటి పడితే ఏదో ఉందని, అది దెయ్యమే అని భయపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఎవరైనా దెయ్యాన్ని చూసామంటే ఎలా నమ్మాలి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ఊరంతా దెయ్యాలు ఉన్నాయంటోంది. దెయ్యం భయంతో ఆ గ్రామంలో జనం వణికిపోతున్నారు. ఇంతకీ ఏమిటా గ్రామం, ఏమా కథ? ఉండేది గ్యారెంటీగా ఉండదు కాబట్టి మేము పోయేదానికి మేము భయపడుతున్నాము. దోవ ఇరుకు మేము పోలేకపోతున్నాము. చెప్పే మాటలకు పిల్లకాయలు కూడా స్కూల్ పోకుండా నిలిచిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు సార్. భయపడేటప్పుడు ఇంకేం చేయాలి సార్ మేము? రోడ్డు సైకిల్ ఇట్టున్నది ఇరుకు దోవ పోలేక గుడ్డు గోదం తోలుకోలేక గొడవలన్నా భయం వస్తున్నారు. ఆవులు తోలుకోవాలన్నా కూడా మేము కూడా దెయ్యం అంటే ఇంకా ఎవరికైనా భయమే కదా. పొద్దుపోతే 6 గంటలకే భయం అంటామంటే ఇంక ఇండల్లో నుంచి ఆడాలి పడిపోయా సార్. పోలేకున్నా సార్. అవును, 6 గంటలకే సార్, 6:30, 7కే సార్. కనం పని మాకు అయిపడిచాక సార్ మేము చెప్తున్నాము. కనపడకుండా మేమేంటి చెప్తామా? వాస్తవమే సార్. అసలు ఏం చేయాలంటారు మరి? ఇప్పుడు ఏం చేయాలంటే మీరే ఏం చేస్తారు చేయండి సార్. ఇంక రోడ్డు అయినా ఎడలు పెంచుతారు, కనులైనా లైట్లు పడేస్తారు, ఆ జనాలైనా భయపడకుండా పోతారా? చూశారుగా, ఇది సంగతి. మరి వాళ్ళు చెప్తున్నది నిజమేనా? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? మా కరెస్పాండెంట్ మూర్తి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలం ఏదైతే నెత్తకుప్పం గ్రామంలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో ఒక వైరల్గా వీడియోలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఆ ఊర్లో నిజంగా దెయ్యం సంచరిస్తుందా అనే విషయం పైన గ్రామస్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క విలేజ్లో దెయ్యాలు సంచరిస్తున్నాయంటూ భయభ్రాంతులకు గురి చేయడంతో గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్థల యజమాని మీరు, అసలు ఏం జరుగుతుంది పెద్ద, ఎందుకు ఇలా తప్పుడు ప్రచారం జరుగుతున్నా సార్? మాకైతే కనపడలేదా? మేము తిరగతానే ఉంటాం, ఎప్పుడు మాకైతే కనపడాడు. అసలు ఏం జరిగిందని నాకు అసలు తెలియదు. మేము ఈ వారిని తిరుగుతా ఉంటాం, ఆ వారు సుబ్బయ్య వాళ్ళు ఉన్నారు, ఈ వారు మేము ఉన్నాం. మాకైతే ఏం కనపడలేదు, ఏం చూడాలి. అంటే ఇంతకుముందు ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఆ క్రమంలోనే ఎప్పుడో ఇద్దరు చనిపోయారు ఆ కారణంలో అని చెప్పి వాళ్ళు మామిడికాయలు తోలుకొని వచ్చి ఆడ ఎరగబడినారు. మామిడికాయలు తోలుకొని వచ్చే అది గేరు పడలేదని పొగులే మంచి మధ్యాహ్నం కాడ వాళ్ళు ఆ టక్ కింద పడి చచ్చినారు. మొన్న మా మామ ఒక ఆయన లేడు అక్కడ వాళ్ళ ఇల్లు లాస్ట్ లో. ఆయన కానీ చెప్పినాడు, వాళ్ళు లేదు మంది ఆగిపోతా ఉంటే అటగిచ్చిందంట. సరే చెప్పు చేతికి తీసుకుంటే ఏడుస్తా అటు గుట్లో వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు భయపడుతున్నారు. వాళ్ళు మామూలు మనిషి లాగానే ఆడ మనిషి మాదిరి ఎదురు పడిందంట సార్. మళ్ళీ రాను నల్లంగా దయ్యం పెద్దవి వికారంగా మారిపోయిందంట. మళ్ళీ వాళ్ళు ముందు ఆగింది, దానివల్ల ఫోటో తీయగలిగినారంట. పట్టుకొని సాగు కొట్టేసి స్కూటర్ కానీ పైకి లేపేసిందంట సార్. వాళ్ళు హాస్పిటల్లో కానీ ఉన్నారంట సార్. ఉండేది గ్యారెంటీగా ఉండదు కాబట్టి మేము పోయేదానికి మేము భయపడుతున్నాము. దోవ ఇరుకు మేము పోలేకపోతున్నాము. చెప్పే మాటలకు పిల్లకాయలు కూడా స్కూల్ పోకుండా నిలిచిపోయి వాళ్ళు ఏడుస్తున్నారు సార్. భయపడేటప్పుడు ఇంకేం చేయాలి సార్ మేము? రోడ్డు సైకిల్ ఇట్టున్నది ఇరుకు దోవ పోలేక గుడ్డు గోదం తోలుకోలేక గొడవలన్నా భయం వస్తున్నారు. ఆవులు తోలుకోవాలన్నా కూడా మేము కూడా దెయ్యం అంటే ఇంకా ఎవరికైనా భయమే కదా. పొద్దుపోతే 6 గంటలకే భయం అంటామంటే ఇంక ఇండల్లో నుంచి ఆడాలి పడిపోయా సార్. పోలేకున్నా సార్. అవును, 6 గంటలకే సార్, 6:30, 7కే సార్. కనం పని మాకు అయిపడిచాక సార్ మేము చెప్తున్నాము. కనపడకుండా మేమేంటి చెప్తామా? వాస్తవమే సార్. ఈ ఊర్లో ఇప్పుడు రాత్రి పగలు ఇప్పుడు రాకపోకలు సాగిస్తానే ఉన్నారు. అసలు దెయ్యాలు ఉన్నాయంటున్నారు. ఈ కాలంలో కూడా దెయ్యాలు అంటే నమ్మగలుగుతామా? అసలు చెప్పండి, వాస్తవాలు ఏంటి? సార్ ప్రత్యక్షంగా మొన్న చూడడం జరిగింది, ఆదివారం రోజు. ఇక్కడ వచ్చేసి పాపం ఇద్దరిని దొలిచేసి బాగా దెబ్బలు తేలాయి మాకు. మేము ఎందుకంటే ట్రావెల్ చేస్తూ ఉంటాము, స్కూల్ పిల్లలు నెత్తుకోమకి వెళ్ళేసి రావడం కానీ, ఇటు సైడ్ నుంచి వెళ్ళడం కానీ ఈ రోడ్లో ఎక్కువ జరుగుతాయి. బైక్లు కానీ ఎక్కువ, ఇప్పుడు 11 దాకా కూడా వెళ్తూనే ఉంటాయి బైక్స్. మాకు ఏం కనీసం చూడండి సార్, ఎక్కడ లైట్లు కానీ ఏం లేవు. దెబ్బలు తగిలినాయి సార్ వాళ్ళకి. ఏం జరిగిందంట అసలు? వాళ్ళు వెళ్ళేటప్పుడు సడన్ గా అడ్డం వచ్చి కొంచెం బాగా అరుపులు, గట్టిగా వాయిస్ అంటే అరటం కానీ, గజ్జల సౌండ్ రావడం కానీ అలా జరిగి వాళ్ళని ఎత్తి పక్క పడేశారు. పడేయడంతో లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి దెబ్బలు తగిలాయి. వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు రోడ్డు రోమాలు జరిగినాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుందమ్మా? నిజంగా దయ్యం ఉందని అంటున్నారు, ప్రచారం జరుగుతోంది. ఏంటమ్మా ఏం జరుగుతుంది?
దెయ్యం ఉండదు సార్. ఎందుకంటే మనిషి మారితేనే ఉంటుంది, నిలబడుకుంటుంది, మనిషి కడ్డంగా ఉంటుంది. మేమైనా పోవాలా రావాలంటే కూడా భయపెడతా నడిచి ఏడ్చినట్టుగా దారిలో అటు పోయినట్టుగా అట్లా కనిపిస్తుంది సార్ మాకు. అందువల్ల మేము పోయేదానికి దేవుడి కాడికి దీపం పెట్టాలంటే కూడా మేము భయపడతాం. ముబ్బు చీకటి దావు ఇరుకు ఆ పాప మేము ఎదురు పోయి కూడా సగం రేవులేవి తిరుక్కుని వచ్చేయినాం భయానికి. సగం దోవలేవి దీపం కూడా పెట్టకుండా దేవుడి కాడికి దేవుడి మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కానీ దేవుడి దగ్గరికి పోలేక తిరుక్కుని వచ్చేయినాం, పూలన్నీ ఎత్తుకొని పోయి కూడా. అట్లంతా చూసాం సార్. అట్లా మొత్తం జరుగుతా ఉంది. కానీ చూస్తే అక్కడ ఏముండదు, చూసేదానికి మనిషికి దగ్గరికి పోయే కొందరికి ఏముండదు. అసలు ఏం జరుగుతుందన్న సోషల్ మీడియాలో చూస్తే ఒక దెయ్యం ఉన్నది చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం ఫేక్ సార్. దెయ్యం లేదు, భూతం లేదు, ఏమి లేదు సార్. అసలు ఏమి లేదు సార్. 24 hours మేము తిరుగుతూనే ఉంటాము. మాకు దెయ్యం లేదు, గీమి లేదు. పాములు ఉన్నాయి సార్, పాములు ఉన్నాయి, తప్పదు ఎక్కడ ఏమి లేదు. అంటే వాస్తవాలు పక్కన పెట్టేసి దెయ్యం ఉందని ఇలా తప్పుడు ప్రచారం చేయడం తప్పు కదా. ప్రచారం చేసి పుకారు లేపి ప్రజలను భయభ్రాంతాలు చేసి లేనిపోని భీతికి గురి అవుతున్నారు తప్పితే ఇక్కడ ఏం దెయ్యాలు లేదు సార్. 2.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వారి అంతా కూడా సంచరిస్తున్నారంటూ ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఈ ప్రాంత వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొంతమంది గిట్టని వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదంటే ఈ ప్రాంతంలో గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఈ వీడియో పట్ల ఒక్కసారిగా ఈ ప్రాంతంలో పెద్ద పెను దుమారాన్ని అయితే లేపుతూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం, నెత్తకుప్పం గ్రామం నుంచి. దెయ్యం ఉందనే భయంతో ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు చేయాలనుకున్నారు. కానీ భయంతో వెళ్లలేని పరిస్థితి. ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నామంటున్నారు గ్రామస్తులు. గజ్జల శబ్దాలు, వింత అరుపులు విన్నామని చెప్తున్నారు. ప్రత్యక్షంగా ముగ్గురిపై దెయ్యం దాడి చేసిందని, దెయ్యాన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తే వారిపై దాడికి దిగిందంటున్నారు గ్రామస్తులు. నిజంగా దెయ్యం ఉందా అంటే ఉందనే సమాధానం చెప్తున్నారు కొందరు గ్రామస్తులు. మొత్తానికి దెయ్యం ఉందా లేదా అంటే ఒకే గ్రామంలో భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ దెయ్యం ఉంది అని కొందరు అంటుంటే అదేం లేదు అని మరికొందరు వాదిస్తున్నారు. దెయ్యం దాడిలో తీవ్రంగా గాయపడిన వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, వారి వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తున్నామంటారు మరికొందరు.